Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మార్చ్ వచ్చిందంటే మరి ఇట్స్ ఏ స్టూడెంట్స్ టైం. ఎందుకు స్టూడెంట్స్ టైం అంటున్నా అంటే ఎగ్జామ్స్ కానీ ప్రిపరేషన్ కానీ అసలు మొత్తం స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. మరి ఇలాంటి ఎగ్జామ్స్ టైంలో మనం ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మెయిన్గా కొన్ని సబ్జెక్ట్స్ అయితే చాలా ట్రిక్కీగా ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ట్రిక్కీ అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది మెయిన్గా మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కానీ మనం ఇంకా ఎంత బాగా ప్రిపేర్ అవుతే, ఎలాంటి బుక్స్ మనం చదివితే మరి ఐఐటి కానీ నీట్ కానీ మనం క్రాక్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మన దగ్గర అయితే ఉన్నారు జేఎన్ సార్, ఆయనే జమ్ము నగేష్ సార్. మరి అయితే సార్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ సార్. సార్, అన్ని సబ్జెక్ట్స్లో కల్లా మెయిన్గా ఎక్కువ మందికి కెమిస్ట్రీ అనేది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఐఐటి వాళ్ళకైనా కానీ ఇంకో పక్క నీట్ వాళ్ళకైనా కానీ వాళ్ళిద్దరికీ కామన్గా ఉండేది కెమిస్ట్రీ సబ్జెక్ట్. అవును. మరి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ప్రిపరేషన్లో మెయిన్గా ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కెమిస్ట్రీ ఇప్పుడు మ్యాథ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఐటి పిల్లలకి కనుక చూసుకుంటే సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో బేసికల్గా ఏంటంటే ఎంపీసీ పిల్లలకి మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మ్యాథ్స్కి రిలేటెడే ఫిజిక్స్. సో ఆ రెండిట్లో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఒక కాన్సెప్ట్, అప్లికేషన్స్ ఉంటాయి. బట్ అది కెమిస్ట్రీకి వచ్చేసరికి కొంచెం డీవియేట్ అవుతుంది సబ్జెక్టు. సో చాలామంది ఈ రోజులలో కెమిస్ట్రీ అన్నా కానీ కొంచెం పక్కకు పెడుతున్నారు. ఎందుకంటే చాలా బై హార్ట్ చేయాలి, కాన్సెప్ట్స్ చాలా అంటే వ్యాస్ట్గా ఉంటుంది సిలబస్ కూడా. సో ఆ ఉద్దేశంతో సో మ్యాథ్స్, ఫిజిక్స్ బాగానే స్కోర్ చేస్తున్నారు నవడేస్, కానీ కెమిస్ట్రీకి వచ్చేసరికి బాగా తగ్గిపోతుంది. మెయిన్గా ఒరిజినల్గా అయితే కెమిస్ట్రీనే చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. సార్, మీరైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని అంటూ ఉన్నారు. అలాగే ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో పర్ఫెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి ఆ రెండు దానిలలో కామన్గా ఉంటాయి, ఎందుకంటే క్యాల్కులేషన్ విషయానికి. అవును. కానీ కెమిస్ట్రీ విషయంలో మెయిన్గా స్టూడెంట్స్ ఎక్కువగా భయపడేది ఆ కెమికల్ కాంపోజిషన్స్ కానీ ఇవన్నీ అవి నేర్చుకుని బై హార్ట్ చేయడానికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. సో అలాంటివి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికైనా కానీ ఎలాంటి చిట్కాలు ఏదైనా ఇస్తారా మీరు? అవును సార్. యాక్చువల్గా కెమిస్ట్రీలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి బేసికల్గా. ఓకే. సో 11th and 12th దానిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సో పర్టికులర్గా మనము ఎంపీసీ పిల్లల గురించి మాట్లాడినట్లయితే సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఉంటాయి, ఈజీగా కొట్టేస్తారు, అంటే ఎంజాయ్ చేస్తారు సబ్జెక్ట్ని. బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి స్ట్రాటజీస్ అనేవి మారుతూ ఉంటాయి. సో చాలామంది ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే చాలామంది భయపడుతుంటారు, ఎందుకంటే అది ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది సబ్జెక్ట్. అంటే ఫస్ట్ చాప్టర్కి మనకి లాస్ట్ చాప్టర్కి సో అంటే రిలేషన్ ఉంటుంది మనకి. సో బేసికల్గా ఏంటంటే మనకి 11th క్లాస్లో కొన్ని అప్లికేషన్స్ నేర్పిస్తాం మనం. అవి వాటి యొక్క ఇప్పుడు ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత వాటి అప్లికేషన్స్ ఏంటి సెకండ్ ఇయర్లో వస్తాయి. ఓకే. సో వీళ్ళు 11thలో నేర్చుకునేటప్పటికి అది ఎందుకు నేర్చుకుంటున్నారో తెలియదు ఆ కాన్సెప్ట్. సో వీళ్ళు మళ్ళీ 12thకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ అప్లికేషన్స్ మర్చిపోతారు. సో ఈ మర్చిపోవడం వల్ల దాన్ని ఇవి కోరిలేట్ చేయలేకపోవడం వల్ల సో మొత్తం సబ్జెక్ట్ అనేది ట్రిక్కీగా అవుతుంది. రెండోది ఏంటంటే ఇది కంటిన్యూగా ఉండాలి సబ్జెక్టు. ఫస్ట్ చాప్టర్కి లాస్ట్ చాప్టర్కి అన్ని చాప్టర్కి రిలేషన్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే పిల్లలు నవడేస్ ఒక రోజు 2 రోజులు క్లాస్ బంక్ కొడతారు. సో 3వ రోజు వెళ్ళి క్లాస్లో కూర్చుంటారు. అప్పటికి ఆ లాస్ట్ క్లాస్తో రిలేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే టోటల్ సబ్జెక్ట్ అనేది అంటే మెస్సీగా అయిపోతుంది, అసలు కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళు చెప్పేది అర్థం కాదు. సో ఈ ప్యాటర్న్లో వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు చూసిన తర్వాత సో మొత్తం సబ్జెక్ట్ పక్కకు పడేస్తారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే ఇంకొక పూతంలాగా చూసేసి ఇది రాదురా బాబు అన్న లెవెల్లో ఉంటుంది. కానీ సో దీనికి ప్రాపర్ టిప్స్ కనుక మనం ఫాలో అవుతాయి, ఫండమెంటల్స్ అంటాం మనం, బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి బాగా జీవోసి అని ఉంటుంది మనకి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దాన్ని మనం గాడ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తాం మేము. అందులో కనుక మనం ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటే వాటి నుంచి మనం ప్రతిదానికి అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చదువుతారు, చదివితే రాదు, అది ప్రాక్టీస్ చేయాలి, పెన్ను పేపర్ పెట్టాలి, సో రాస్తూ ఉండాలి, మెకానిజమ్స్ రాస్తూ ఉండాలి, అండ్ దాని మీద ఇంట్రెస్ట్ రావాలి. నార్మల్గా ఏంటంటే ఇంటిగ్రేట్ ఈ ఫస్ట్ సబ్జెక్ట్కి లాస్ట్ సబ్జెక్ట్ కంటే ఫస్ట్ చాప్టర్కి లాస్ట్ చాప్టర్కి సో కోరిలేట్ చేసుకుంటూ మనం చదివితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. మెయిన్గా అలా కోరిలేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మెయిన్గా ఇందులో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకు రావాలి అంటే ద ప్రాక్టీస్, మెయిన్ పెన్ను పేపర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం ఈజీగా అనేది కూడా వస్తుంది. ఓకే సార్. అండ్ మెయిన్గా మీరు ఐఐటి అంటే ఎంపీసీ చదువుతున్న వాళ్ళకి చెప్పారు, కాకపోతే కమింగ్ టు ద నీట్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో
వాళ్ళకు ఆ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి అందులో కూడా కొంచెం అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎంపీసీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ బైపీసీ వాళ్ళకి కొంచెం ఇంకొంచెం హార్డెడ్ క్వశ్చన్స్ కానీ ఆ సబ్జెక్ట్ డెప్త్ కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. సేమ్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి మెయిన్స్కి అంటే ఎంపీసీ పిల్లలకి బైపీసీ పిల్లలకి కెమిస్ట్రీ అనేది సేమ్ ఉంటుంది. అంటే మెయిన్స్ లెవెల్ నీట్ లెవెల్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఎంపీసీ పిల్లలకి అడ్వాన్స్ లెవెల్లో కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో ఈ నీట్కి వచ్చేసరికి పిల్లలకి సో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో సో బయాలజీ చేసేసుకుంటారు వాళ్ళు. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మళ్ళీ ఇప్పుడు 3 చెప్పాం కదా మనం, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సో వీళ్ళకి కొంచెం ఫిజికల్ కెమిస్ట్రీ మళ్ళీ టఫ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో కొన్ని న్యూమరికల్స్ కొంచెం మ్యాథమెటికల్ బేస్ వచ్చేసరికి పిల్లలు కొంచెం కొన్ని చాప్టర్స్లో థర్మోడైనమిక్స్ అవ్వచ్చు, ఈక్విలిబ్రియం అవ్వచ్చు, సో మోల్ కాన్సెప్ట్ అవ్వచ్చు, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కైనటిక్స్, ఇలాంటి కొన్ని చాప్టర్స్లో కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారు. దీంతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సేమ్ ఉంటుంది. సో వీటికి మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో కావాలి మనం. సో అన్నీ ఒకేలాగా చదువుతా అంటే కుదరదు. ఓకే. సో ప్రతిదానికి కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే చాలా బై హార్ట్ చేయాలి అని అంటారు. కానీ దాంట్లో ఏంటంటే మనకు ఏం చాప్టర్స్ ఉన్నాయి, ఫస్ట్ సిలబస్ ఏముంది, ఎంత టైం పడుతుంది, సో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకొని దానికి కావాల్సిన ఫండమెంటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, ఈ టాపిక్స్ కనుక అంటే త్వరగా ఉంటే సో మనకు హాఫ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తుంది. సో అసలు ఏంటి స్ట్రాటజీస్ ఏంటి అంటే మనము ఒక 20 గుర్తుపెట్టుకోవాలనుకోండి. ఓకే. సో అన్నీ ఒకే రోజు గుర్తుపెట్టుకుని ట్రై చేస్తాం మనం. అలా కాకుండా వాటిని సెగ్రిగేట్ చేయాలి. సో రోజు కొంచెం లాగా ప్రతిరోజు రివైజ్ చేస్తా సో దాన్ని స్లో పాయిజన్ లాగా ఎక్కియాలన్నట్టు. అంటే డైరెక్ట్గా ఒకేసారి కాకుండా కొంచెం రోజు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇద్దరికి సేమ్ ఒకటే ఉన్నా కానీ వీళ్ళకి మాత్రం ట్రిక్కీగా అనిపించే కొన్ని అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తాయి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఈవెన్ ఎవరైనా కానీ లైక్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా ఎన్సీఆర్టీ బుక్స్ అనేది కూడా పర్టికులర్గా ఏది చదివితే బెటర్ అంటారు? సో కెమిస్ట్రీకి సార్ ఫస్ట్ ఏంటంటే క్లాస్ రూమ్ నోట్స్, మనం క్లాస్కి వెళ్తాం కదా, సో ఏ సార్ అయినా కానీ వాళ్ళ నోట్స్ ప్రాపర్గా ఫస్ట్ క్లాస్ వినాలి. సో విని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇమీడియట్గా ఏదైనా కొంచెం డౌట్ ఉంటే ఇమీడియట్గా క్లాస్ రూమ్లోనే క్లారిఫై చేసుకోవాలి. వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ నోట్స్ చదివిన తర్వాత సో పర్టికులర్గా కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది మనం ఫాలో అవ్వాలి, లైన్ టు లైన్ పోవాలి. సో కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ చదివిన తర్వాత మనకు పీవైక్యూస్ ఉంటాయి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇలా స్ట్రాటజీ చేయాలి. ఇవి చేసిన తర్వాత ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి మనకి. సో సింగేజ్ అని, ఓపీ టండ్ అని, ఎంఎస్ చౌహాన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నరేంద్ర అవస్థ అని ఫిజికల్ కెమిస్ట్రీ. సో అలా మనకి చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు జేడీలీ అని ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి అవి రిఫరెన్స్ బుక్స్ లాగా వాడుకొని సో పర్టికులర్గా ఏంటంటే కాన్సెప్ట్స్ అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అంటే జనరల్గా బై హార్ట్ చేయొద్దు. అసలు వై అనేది మనం ఒక చాప్టర్ చదివేటప్పుడు అసలు వై అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఈ రోజులలో చాలామంది పిల్లలు స్టార్ట్ అవ్వగానే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో క్వశ్చన్స్ వస్తే చదువుతారు. బట్ ఏంటంటే వై, అసలు ఈ చాప్టర్ ఎందుకు చదవాలి, అసలు ఈ చాప్టర్ చదివితే నాకేంటి యూజ్, ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో ఇంతకుముందు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫస్ట్ వై అనేది మనం క్వశ్చన్ వేయాలి. చేసుకున్నప్పుడు మనకు సబ్జెక్ట్ అనేది దీంతో మనకు యూజ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ ఉంది. సో థర్మోడైనమిక్స్ని ఎందుకు చదవాలి, నాకేంటి యూజ్ అని. అంటే ఒక రియాక్షన్, కెమిస్ట్రీలో ఒక రియాక్షన్ జరుగుతుందా జరగదా, అంటే ఒక ఫీజిబులా కాదా, అసలు అవుతుందా కాదా, ఎంత టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, నేను ఒక 1 crore రూపీస్ మీకు ఇద్దాం అనుకున్నాను. ఓకే. అసలు ఇక్కడ అతను ఇస్తాడా ఇవ్వడా అనేది థర్మోడైనమిక్స్ చెప్తాను. అంటే ఒక రియాక్షన్ అవుతుందా అవ్వదా, రైట్. సో ఫీజిబుల్ అవుతుంది అనుకుందాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు మీకు, నేను 1 crore మీకు ఇద్దాం అనుకున్నాను, మీరేం అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్, ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు. సో నేను ఇస్తాను ఒక 20 years తర్వాత. అంటే 20 years తర్వాత అంటే అప్పుడేమంటారు మీరు, మరి 20 years అంటే ఇవ్వనట్టే కదా, ఇవ్వనట్టే. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక రియాక్షన్ అవుతుంది, అవుతున్నప్పుడు ఎంత ఫాస్ట్గా అవుతుంది రియాక్షన్ అనే దాన్ని కెమికల్ కైనెటిక్స్ అని ఒక చాప్టర్లో చదువుతాం మనం. అంటే స్పీడ్, రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంపార్టెంట్. సో నీకు ఇస్తానన్నది ఎంత ఇస్తాడా ఇవ్వడా, అసలు ఆయన కేపబిలిటీ ఉందా, క్వశ్చన్ నెంబర్ 1. రెండో క్వశ్చన్ ఏమొచ్చింది, అసలు ఎప్పుడు ఇస్తాడు, అంటే ఒక రియాక్షన్ ఎంత ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి H2 + ½ O2 gives rise to H2. ఇప్పుడు మనకి ఇక్కడ ఎయిర్లో ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, కమాన్ మిక్స్ అంటే
ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చింది అనుకోండి, ఓకే, సో అయిపోయింది, రియాక్షన్ అయిపోయింది. మనకి ఇవన్నీ ఇంకా ఉండవు, వాటర్ ఫిల్టర్స్ ఉండవు, అసలు ఏవి అవసరం లేదు. బట్ థింగ్ ఏంటంటే అది వెరీ స్లో రియాక్షన్. మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి మనం ఒక 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఉండం కదా మనం, అంటే వెరీ స్లో రియాక్షన్స్. అంటే ఒక చాప్టర్లో ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నాము, దానికి అసలు పర్పస్ ఏంటి. సో మనం జనరల్గా ఏమవుతుందంటే ఈ రోజులలో ఆన్లైన్లో వీడియోస్ వస్తున్నాయి. సో అవి చూస్తూ పోతూ ఉన్నారు, 1 shot వీడియోస్ చూస్తూ పోతూ ఉంటే రాదు, మనం అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు క్లాస్ రూమ్లో మనం వెళ్ళి సర్సన్ డౌట్స్ అడగాలి, ఇది ఎందుకు అవుతుంది, అలానే ఎందుకు అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ బాగా చేయాలి మనం, ఎనలైటికల్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి మనం. ఓకే. అంటే సార్ మీరు టీచ్ చేస్తూ ఉంటారు మెయిన్గా, సో ఎలాంటి చాప్టర్స్ పైన స్టూడెంట్స్ ఎక్కువగా వాళ్ళు ట్రిక్కీగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ ఎంపీసీ బైపీసీ పిల్లల్ని బట్టి. ఓకే. సో ఫస్ట్ మనం ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగానే ఫీల్ అవుతారు. సో కొంచెం ఎందుకంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కొన్ని చాప్టర్స్ ఈజీగా అవుతుంది. సో వాళ్ళకు కూడా ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో తర్వాత మనకి థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఇలా చాప్టర్స్ ఉంటాయి. సో ఈజీగానే అవుతుంది. సో పెద్ద ప్రాబ్లమే ఉండదు ఫిజికల్ కెమిస్ట్రీ వరకు. పర్టికులర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన, అంటే ఇక్కడ కూడా చెప్తున్నాను, ఏ చాప్టర్స్ మీద మనం బాగా ఫోకస్ చేయాలంటే మోల్ కాన్సెప్ట్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్ అనేవి ఫండమెంటల్స్ అన్నట్టు. సో అవి వస్తేనే మిగతా చాప్టర్స్ అనేది వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అంటానంటే, ఇప్పుడు మనకు ఒక 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ని మనం ఐడెంటిఫై చేయగలిగితేనే సో మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. సో అవి తెలియకుండా మనం డబ్బులు తీసుకొని పోతాం, షాపింగ్ చేస్తున్నప్పుడు వాడు 100 రూపీస్ అడిగితే మనం 200 రూపీస్ లేకపోతే 50 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు రైట్ అవుతాయి, కొన్నిసార్లు రాంగ్ అవుతుంది. బట్ ఏంటంటే కెమిస్ట్రీ చదివేటప్పుడు ఏంటంటే ఆ చాప్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి, మోల్ కాన్సెప్ట్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్, తర్వాత థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం అనేది ఇంకో టాపిక్ ఉంటుంది, సొల్యూషన్స్, కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో తర్వాతకి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీకి వస్తాం. సో ఇప్పుడు చాలామంది 90% ఆఫ్ స్టూడెంట్స్ ఈ రోజులలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే కథం, సో తల పెట్టేసుకుంటున్నారు. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనము ఒక గేమ్ ఆడితే ఎంత మజా వస్తుందో, ఆర్గానిక్ కెమిస్ట్రీని ఒక ప్రాపర్గా చదివితే, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చదవాలి చదివితే, సో చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండ్ మస్తు మజా వస్తుంది. ఎందుకంటే దాన్ని ఎలా చదవాలి నేను చెప్పాను. సో ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి జీఓసి వస్తుంది, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో అసలు ఏంటి దాంట్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ అని ఉంటుంది, మీసోమరిక్ ఎఫెక్ట్ అంటుంది, హైపర్ కాంజుగేషన్, అసలు అప్లికేషన్స్ ఏంటి, ఎందుకు అవుతాయి ఆ చాప్టర్కి. అంటే మనం స్టెప్ బై స్టెప్ పాయింట్ మిస్ అవ్వకుండా ఎప్పుడైతే చదువుతామో అదేమవుతుందంటే సో మిగతా అప్లికేషన్స్ అనేది ఈజీగా చేయగలుగుతాం. అండ్ మెయిన్స్కి కానీ అడ్వాన్స్కి కానీ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా మనకి మెయిన్స్లో ఈచ్ క్వశ్చన్కి 1 minute వస్తుంది. ఓకే. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే వితిన్ 10-20 secondsలో క్వశ్చన్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఈ టైం సేవ్ చేసి ఈ టైంని మనం వేరే దగ్గర డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ దగ్గర వాడచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆర్గానిక్ కెమిస్ట్రీని కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల టైం అంతా అక్కడే పోతుంది. కొన్ని లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నవడేస్ ఇప్పుడు మన మెయిన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ మ్యాథ్స్ అనేది బాగా లెంతీగా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఓకే. సో కొంతమంది పిల్లలు ఏంటంటే ఎవరైతే కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉంటారో సో వాళ్ళు ఇచ్చినప్పుడు 1 hour టైంలో వాళ్ళు ఒక 40 minutesలో కంప్లీట్ చేయగలిగితే ఈ 20 minutes ఉంది కదా ఆ ల్యాగ్ దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళకి స్కోర్ అనేది పెరుగుతుంది. అంటే చాలామంది కెమిస్ట్రీని లైట్ తీసుకుంటున్నారు ఈ మధ్య. నా దగ్గరికి చాలామంది పిల్లలు వస్తుంటారు. సో 99% మ్యాథ్స్లో వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది, కెమిస్ట్రీకి వచ్చేసరికి 50, 60, 70 అక్కడ పై మొత్తాన్ని పోతున్నారు, వెనక్కి పోతున్నారు. ఏంటి అని అడిగితే సార్ కెమిస్ట్రీ ఇదే రీజన్ ఏంటంటే ఒక ప్రాపర్గా ప్లానింగ్తో చదవరు, అంటే ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి మనం. అండ్ జనరల్గా ఏంటంటే ఎక్కువ యూట్యూబ్ క్లాసెస్ పైన డిపెండ్ అవ్వకుండా, అంటే వినొచ్చు తప్పేం లేదు, బట్ ఏంటంటే ప్రాక్టికల్ మన ఈ క్లాసెస్ ఉంటాయి కదా ఫిజికల్గా మన కాలేజ్ సార్లు కానీ వాళ్ళతో కానీ ఇంటరాక్టివ్ మోడ్లో క్లాసెస్ వినాలి ఎప్పుడైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆన్లైన్లో క్లాస్ వస్తుంది, సో నేను చెప్పుకుంటూ పోతా ఉంటా, రైట్, మీరు వింటా ఉంటే ఏంటంటే ఒక టైంకి మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు, పక్కన ఫోన్ వస్తుంది, ఇంకేదో డిస్ట్రాక్ట్ అయిపోతారు, మంచి పాయింట్ మిస్ అవుతారు. కానీ మనం అదే లైవ్ క్లాస్లో కూర్చున్నప్పుడు మనం ఏంటంటే సో ఇంటరాక్ట్ అవుతుండాలి, మనం సార్తో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను బిర్యానీ తింటున్నాను, మీరు చూస్తున్నారు, మీ కడుపు నిండుతుందా? లేదు. ఎప్పుడు నిండుతుంది? మీకు తింటేనే తిండుతుంది. క్లాస్ వినేటప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ కావాలి. సార్ అది ఎలా అవుతుంది,
ఎందుకు అవుతుంది అలా, సో దానికి దీనికి రిలేషన్ ఏంటి, సో మనం ఇన్వాల్వ్ కావాలి క్లాస్లో. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే మనకి డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు, సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే క్లారిటీ అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో, సో దాన్ని మనం ఒక స్ట్రాటజికల్గా మనం ఏంటంటే సో దాన్ని ఎట్లా అప్లై చేయాలి, ఎలా అడుగుతున్నారు, దీంట్లో ఏవి కాన్సెప్ట్స్లు ఉన్నాయి, ఏవి ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలా, సో వాటిని ఎట్లా రివైజ్ చేసుకోవాలా, సో దీన్ని బేస్ చేసుకొని ఎన్ని రోజులకు మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే ఫ్రీక్వెంట్గా జనరల్గా ఏంటంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాస్కి ఈరోజు క్లాస్ అయింది, క్లాస్ అయిన తర్వాత రెండో క్లాస్కి వెళ్ళేటప్పటికి చాలామంది పిల్లలు చదవరు. ఎందుకు సార్? చాలామంది వదిలేసి వెళ్ళిపోతారు. నేనేమంటానంటే సో ఒక క్లాస్ నుంచి ఇంకో రెండో క్లాస్కి వెళ్ళేసరికి అప్పటికి ఒక 2-3 సార్లు రివిజన్ ఉండాలి. అండ్ సెకండ్ క్లాస్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రివైజ్ చేసుకుని పోవాలి. థర్డ్ క్లాస్కి వెళ్తున్నాం, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రివైజ్ చేసుకొని థర్డ్ క్లాస్కి వెళ్ళాలి. సో ఇది స్ట్రాటజీ. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం అన్నం వండుతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వండాం, సో ఈరోజు తింటే ఇమీడియట్గా తింటే ఎలా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనము దాన్ని ఒక 2 days తర్వాత తింటే అసలు టేస్ట్ ఉండదు, అండ్ ఇంకా ఇన్ఫెక్షన్స్. క్లాసెస్ కూడా అంతే, ఈరోజు క్లాస్ చెప్పింది ఫ్రెష్గా ఉంటుంది, ఆ రోజే అన్నీ రాసుకుంటాం పాయింట్స్. సో ఆ రోజు కనుక రివైజ్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, అర్థమవుతుంది. సో దాన్ని ఇంకోసారి రివిజన్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి పోతే ఇంకా బాగుంటుంది. ప్రాబ్లం ఏమైందంటే ఈరోజు పిల్లలకి ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజులోనే ఇప్పుడు యాక్చువల్గా 15 days 15 hours అయ్యే ఒక చాప్టర్ని 1 hourలో కంప్లీట్ కావాలంటారు. సో షార్ట్ కట్స్ కావాలి. సో షార్ట్ కట్స్లో అంత చదివిన తర్వాత ఎప్పుడైనా షార్ట్ కట్స్ ఓకే, కానీ మొత్తమే షార్ట్ కట్ కావాలంటే ఇట్స్ కొంచెం రిస్కీ. సో మనకేంటంటే ఏం అనేది స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉన్నప్పుడు సో మనం ప్రాపర్గా టైంని ప్లాన్ చేసుకుంటే సో కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే. అండ్ ఎంపీసీ వాళ్ళ గురించి చెప్పారు, అలాగే కమింగ్ టు ద బైపీసీ వాళ్ళు, సో వాళ్ళకైతే ఇందాక మీరు చెప్పినట్టు ఆ థర్మోడైనమిక్స్ కానీ సో ఎక్కువైతే క్యాల్కులేషన్స్ ఎక్కువైతే ఉంటాయో అవి వాళ్ళ అంటే ఆ సబ్జెక్ట్స్కి కానీ దానికి ఎక్కువగా ట్రిక్కీగా ఫీల్ అవుతుంటారు అంటున్నారు. మరి అలాంటి వాళ్ళ ప్రిపరేషన్కి ఎలా, మరి వాళ్ళు ఎట్లా చెప్తారు? సో జనరల్గా ఏంటంటే బైపీసీ పిల్లలకి భయపడతారు, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ చూడగానే భయపడతారు. అంటే ఇన్ఫ్యాక్ట్ వదిలిపెట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి, తప్పు అవుద్దేమో అని భయపడతారు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే పిల్లలకి ప్రయత్నించాలి. ఫస్ట్ మిస్టేక్ అవుతుంది, సో ఫస్ట్ ఏం డేటా ఇచ్చారు, మన దగ్గర ఏముంది, మిస్టేక్ అయితే అయింది, పేపర్ పోతుంది. సో ఈరోజు ఎడ్యుకేషన్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం. మనం ఈరోజు ఇప్పుడు నా పిల్లలకు కూడా మేము చెప్పేది ఒకటి చెప్తాను, ఎన్ని మిస్టేక్స్ అయితే మనం చేస్తామో అంత ఎక్కువ నేర్చుకుంటాం మనం. అంటే ఈరోజు మనం పడుకునేటప్పటికి ఈరోజు ఎక్కువ మిస్టేక్స్ కనుక చేస్తుంటే అంటే మనం ఆ రోజు అంత ఎక్కువ నేర్చుకుంటాం అంట. ఓకే. అంటే ఈరోజు ఏం మిస్టేక్స్ చేయలేదు అని అంటే ఏంటి, ఆల్రెడీ మనకు ఏదో వచ్చిన కాన్సెప్ట్స్ మనం ట్రై కొత్తది ట్రై చేయాలి. సో అదొకటి. రెండోది ఏంటంటే ఫండమెంటల్స్, దీంట్లో కూడా ఫార్ములా ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎలా జనరేట్ అవుతుంది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సొల్యూషన్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది సెకండ్ ఇయర్లో, సో ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో నేను జనరల్గా వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు నా దగ్గరకు వచ్చిన తర్వాత చాప్టర్ అయిపోయిందా అంటే అయిపోయింది సార్ అంటారు. అసలు ఎందుకు చదవాలి కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని అంటారు. అంటే ఎందుకు చదవాలి అంటే సార్ దాంట్లో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఉంటుంది, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది, ఆస్మాటిక్ ప్రెషర్. అది కాదు, ఎందుకు చదవాలి ఫస్ట్, వై. సో ఈ వై మిస్ అవుతున్నారు చాలామంది. ఎప్పుడైతే ఈ వై అనేది ఎందుకు అనేది క్లారిటీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేనేమంటానంటే మనకి ఒక షుగర్ సాల్ట్ని నేను మంచి 2 పౌడర్ ఫామ్లో పెట్టాను, 2 సేమ్ ఉన్నాయి, మీకు ఇచ్చాను. సో మీకు ఏం చేస్తున్నానంటే ఏది షుగర్ ఏది సాల్టో ఆల్మోస్ట్ ఆల్ సీమ్స్ టు బి సిమిలర్ అడుగుతున్నాను. ఎలా చెప్తారు అంటే బై టేస్ట్. సో అందులో కొంచెం ఏదో సైనైడ్ లాంటివి కూడా కలిసి ఉండొచ్చు, సో అప్పుడు టేస్ట్ చేయడానికి ఉండదు. ఎలా చెప్తాం, అంటే సో దానికి ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే దాని మాలిక్యులర్ వెయిట్ కనుక మనం కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే, సో మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఫర్ ఎగ్జాంపుల్ 180 వచ్చింది, ఇంకోటి 58.5 వచ్చింది మాలిక్యులర్ వెయిట్ అని చెప్తే ఇగో ఇది షుగర్ ఇది సాల్ట్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే మాలిక్యులర్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయడానికి కోసం మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ని చదువుతాం. ఓకే. సో అవి చదవడానికి ఏంటి 4 డిఫరెంట్ వేస్ వాడతాం మనం. వేపర్ ప్రెషర్ అని వాడుకుంటాం, బాయిలింగ్ పాయింట్ని వాడుకుంటాం, ఫ్రీజింగ్ పాయింట్ని వాడుకుంటాం, ఆస్మాటిక్ ప్రెషర్ని వాడుకుంటాం. అంటే ఆ టోటల్ కాన్సెప్ట్ అనేది ఒక్క వై అనేది ఎప్పుడైతే క్లియర్ ఉంటుందో టోటల్ చాప్టర్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, సో మనం ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళొచ్చు,
ట్రైన్లో వెళ్ళొచ్చు, By బస్సులో road బై రోడ్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఢిల్లీకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎలా వెళ్తున్నామని డిఫరెంట్ వేస్, యా బట్ ఫైనల్ డెస్టినేషన్ మాత్రం ఢిల్లీనే ఉంటుంది. సో అలా ఫస్ట్ వీళ్ళు వై అనేది ఫస్ట్ ఉండాలి, అండ్ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది. రెండోది ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ని వాడు ఏదో క్వశ్చన్ ఇస్తాడు కదా, ఆ క్వశ్చన్ కాకుండా మనమే క్రియేట్ చేయాలి క్వశ్చన్స్ని. మనం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఐఐటి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఒక ఫార్ములా నేర్చుకున్నాం, మొలారిటీ అని ఉంది, ఒక ఫార్ములా నేర్చుకున్నాం. నార్మల్గా ఏంటంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ మొలారిటీ బేస్ ఎవరో క్వశ్చన్ రాస్తారు కదా, ఆ క్వశ్చన్స్ని వీళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేనేం చెప్తానంటే ఈ మొలారిటీతో ఎన్ని వేస్లో మనం క్వశ్చన్ అడగవచ్చు. వాట్ ఈజ్ మొలారిటీ, వాట్ ఈజ్ వెయిట్, హౌ మచ్ వాల్యూమ్, అంటే మనమే క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. ఓకే. సో మనం ఎప్పుడైతే క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నామో బై డిఫాల్ట్ ఆన్సర్ వస్తుంది మనకి. సో ఆ తర్వాత మనం బుక్ ఓపెన్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటాం. అరే నేను అడిగిన క్వశ్చన్ వీడు అడిగిన క్వశ్చన్ సేమ్ ఉంది. అప్పుడు ఎట్లా కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాం మనం. రెండో క్వశ్చన్ చూస్తాం, మూడో క్వశ్చన్కి మనకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అహో క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చా, ఓహో నేను ఇలా థింక్ చేయట్లేదు, సో ఐ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్. అండ్ ఇలా చేసిన తర్వాత ప్రీవియస్గా ఏం క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు, ఏమొచ్చాయి, అలా ఒక స్ట్రాటజికల్గా. అంటే తర్వాత ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ నేర్చుకునే ఉంటాయి, వాటిని మనం ఒక షీట్స్లో నేర్చుకోవాలి. అండ్ మెమరీ టెక్నిక్స్ వాడుకోవాలి కొన్ని. సో ఫ్రీక్వెంట్ రివిజన్ చేయాలా. ఓకే. సో జనరల్గా ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఫోటోగ్రాఫిక్ పిక్చర్స్ అంటే ఫొటోస్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. సో అలా కొన్ని మనం పిక్చరేట్గా వాటిని కొంచెం వేసేసుకొని సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. ఎక్కువసార్లు రివిజన్ చేయాలి, ఎక్కువసార్లు ఎన్ నెంబర్. ఫస్ట్ ఒక చాప్టర్ని మనం స్టార్టింగ్ 6 hours పట్టింది అనుకోండి, సెకండ్ టైంకి ఎంత టైం పడుతుంది? 3 hours. థర్డ్ టైంకి 1.5. ఫోర్త్ టైంకి 45. ఫిఫ్త్ టైంకి తగ్గిపోతూ వస్తుంటుంది, సిక్స్త్ టైంకి ఇంకా తగ్గుతుంది. సో దాన్ని మనం ఒక 5 minutes 1 minute కనుక చేయగలిగితే మనకి 20 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, 20 చాప్టర్స్ని మనం రేపు ఎగ్జామ్ ఉందంటే 1-2 hours మొత్తం రివిజన్ చేసి. బట్ జనరల్గా ఏమైతే మనం 2 times దగ్గర ఆగిపోతాం. మనకి 20 చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్కి మనం 3 hours పడుతుంది. 20 into 3 ఎంత? 60 hours. మనం రోజు కన్నా మళ్ళీ నాకు 4-5 days అవుతుంది రివిజన్కి. బట్ మనకి ఎగ్జామ్ రేపే ఉంది. సో ఎప్పుడైనా కానీ రివిజన్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే మనం ఆ పీరియడ్ని తగ్గించాలి. ఫస్ట్ టైంకి 5 hours అయింది, సెకండ్ టైంకి 2.5 hours. దాన్ని మొత్తం ఎప్పుడైతే తగ్గించగలుగుతామో సో ఏ ఎగ్జామ్ అయినా ఎప్పుడైనా ఇలా చూసేసుకొని వెళ్ళిపోయి రాయొచ్చు. దిస్ ఈజ్ అ సీక్రెట్. ఓకే. కానీ చాలామంది ఏంటంటే చదివాం కదా ఒకసారి చదివేసి వదిలేస్తారు, మళ్ళీ ఎప్పటికో ఓపెన్ చేస్తారు, మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు, అప్పటికి మళ్ళీ 5 hours 6 hours పడుతుంది. సో ర్యాండమ్ రివిజన్స్ ఉండాలి, అంటే ఫ్రీక్వెంట్గా రివిజన్ చేస్తూ ఉంటే పిల్లలకి ఎప్పుడైనా కానీ యూజ్ ఉంటుంది. ఓకే. అంటే మెయిన్గా ఇప్పుడు మీరు చెప్పిన చిట్కాలు అనేది కూడా కేవలం కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించే కాకుండా అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా ఈ రివిజన్ అనేది కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్ అనేది కూడా చెప్పారు. అన్నిటికీ వస్తుంది. కానీ కెమిస్ట్రీ విషయం వచ్చేటప్పటికి మాత్రం మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకా ఇప్పుడు మనం ఎగ్జామ్లో హాల్లోకి పోయిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఎగ్జామ్ స్ట్రాటజీ తెలియదు. అంటే అక్కడ కూడా ఏమవుతుందంటే ముందు మొత్తం చదువుకునేటే ఉంటాయి, కానీ అక్కడ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అది వచ్చే ఫోబియానో లేకపోతే అదేంటో తెలీదు. ఈవెన్ మనకు అన్నీ తెలిసే ఉంటాయి, కానీ అక్కడ అంటే పేపర్ మీద మనం పెట్టడానికి మాత్రం కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఓకే. ఎగ్జామ్కి ఎప్పుడైనా పోయే ముందుకి మనం ఒకటే ప్రిపేర్ అవ్వాలి. సో నో బడీ పర్ఫెక్ట్ ఫస్ట్ థింగ్. ఓకే. సో రెండోది ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవాలని చెప్తే మనం తగ్గవు కదా. బేసికల్గా ఏంటంటే మనకు చాలామంది పిల్లలు ఏంటంటే బాగా ప్రిపేర్ అవుతారు, వెళ్తారు, అన్ని క్వశ్చన్స్ చేయాలి, ఫుల్ మార్క్స్ రావాలని ఉంటారు. వాళ్ళు వెళ్తారు, స్టార్టింగ్ వాళ్ళకు స్ట్రాటజీ ఉండదు, ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు. ఫస్ట్ క్వశ్చన్ అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంది, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయదు. ఫస్ట్ క్వశ్చన్ రాదు, అది కొత్తగా అనిపించింది, వెంటనే లోపల స్టార్ట్ అవుతుంది ఏదో ఆందోళన. సెకండ్ క్వశ్చన్కి వస్తారు, ఇన్ కేస్ అది కూడా రాలేదనుకోండి, సో యాంగ్జైటీ లెవెల్స్ మొత్తం స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకు. థర్డ్ క్వశ్చన్ కూడా రాలేదనుకోండి, సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చినా కానీ ఆన్సర్ చేయలేరు. ఓకే. అంటే ఆ పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం, ఆ పానిక్లో నుంచి బయటికి రాలేరు అంత ఈజీగా. సో దానికి ఏంటంటే ఇది ఎవరు నార్మల్గా మనకు ఏం తెలియదు. నేనేం చెప్తానంటే సో ఫస్ట్ మనము ముందు మైండ్ కూల్గా వెళ్ళాలి లోపలికి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే క్వశ్చన్స్ని 3 typesగా కేటగరైజ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజీ అండ్ ఇమ్మీడియట్గా చేసే క్వశ్చన్స్. ఓకే. క్వశ్చన్ చూడగానే మనకు వస్తుంది,
మనకు వస్తుంది, ఈజీగా ఇమీడియట్గా అయిపోతుంది. అది టైప్ 1 క్వశ్చన్స్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, క్వశ్చన్ చూస్తాము వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. ఒక 2 to 3 minutes పట్టవచ్చు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అదన్నా ఎప్పుడు చూసినట్టు కనిపించలే, ఏదో కొత్తగా కనిపిస్తుంది. సో అసలు ఇగ్నోర్ చేయండి ఫస్ట్. ఓకే. సో మనం ఏంటంటే ఈ 3 టైప్స్లో ఫస్ట్ టైప్ ఉంది కదా, సో ఫస్ట్ టైప్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. ఈజీ అండ్ ఇమీడియట్గా. ఈజీ అండ్ ఇమీడియట్గా అది చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ చేసాం అంటే మనం బ్రెయిన్లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం ఏమని. సో టైప్ వైజ్గా చేసుకుంటే వెళ్ళిపోతాం. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. రైట్. ఎంత చేసినామో అంత చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ చేయగానే మనకు హ్యాపీ హార్మోన్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చేయగానే ఇంకా రిలీజ్ అవుతుంది. సో ఒక 3 questions 4 questions చేయగానే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. సో హ్యాపీగా క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఒక స్ట్రాటజీ. ఓకే. సో తర్వాత సెకండ్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాం, అవి చేస్తాం. థర్డ్ లెవెల్ ఉంటాయి. థర్డ్ లెవెల్ ఇవి రావు కాబట్టి ఎటు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, సో అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో హ్యాపీగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఎగ్జామ్ అంత బాగా రాయొచ్చు మనం. బేసిక్గా ఏంటంటే ఇది మిస్ అవుతున్నారు పిల్లలు, పోతున్నారు 1-2 questions చూడగానే కథం ప్యానిక్ అవుతున్నారు, మొత్తం ప్యానిక్ అయిపోయి కథం అది మిగతా క్వశ్చన్స్ కూడా వదిలేస్తున్నారు. వచ్చిన క్వశ్చన్ కూడా రాదు కొన్నిసార్లు. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ డిస్కస్ చేసుకునేది ఇది ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే అరే నాకు వచ్చు కానీ మిస్ చేశాను, అంటే నేను బాగా చదువుకున్నాను కానీ అక్కడ రాయలేకపోయాను. ఇప్పుడు అదే క్వశ్చన్ ఇప్పుడు నేను రాస్తాను, ఇప్పుడు నేను రాస్తాను అనే సిచ్యువేషన్. ఇంకొకటి సార్, ఈ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఈ మధ్య మన మెయిన్స్లో కానీ 80% వరకు ఈజీ మీడియం క్వశ్చన్స్ వస్తున్నాయి, 80 to 90%. సో వీళ్ళు ఏంటంటే ట్రాపింగ్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి. సో ఎగ్జామినర్ ఏం చేస్తామంటే ట్రాప్ చేస్తాం పిల్లల్ని. అంటే క్వశ్చన్స్ అనేది కావాలని ఈజీగా ఇస్తాము, ఈజీగా ఇచ్చి ఆప్షన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. సో కావాలని సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సో ఈజీ క్వశ్చన్స్ సిల్లీ మిస్టేక్స్ చేస్తారు, డిఫికల్ట్ క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటాయి చేయరు, ఏదో మధ్యలో కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. చాలా ఈ ఈజీ క్వశ్చన్స్ మిస్టేక్స్ చేసి వచ్చి బాగా రాసాం ఎగ్జామ్ అంటారు. చివరికి రిజల్ట్స్ వచ్చేసరికి సార్ నేను అంత వచ్చి సార్ చిన్న మిస్టేక్స్ చేశాను అంటే చిన్న సిల్లీ మిస్టేక్స్. సో ఈ సిల్లీ క్వశ్చన్ చిన్నదైనా క్వశ్చన్ ట్రిక్కీదైనా సేమ్ మార్క్స్. ఓకే. సో ప్రతి క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా సో చదివి 1-2 సార్లు ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయా చూసి ఆన్సర్ చేయాలి. ఓకే. అలా నైస్ సార్. ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మార్చ్ టైంలో ఎగ్జామ్స్ టైము, సో పిల్లలందరూ ఎలా ప్రిపేర్ అవ్వాలి కేవలం మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మాత్రమే చెప్పినట్లేదు సార్, ప్రతి ఒక్క స్టూడెంట్కి. సో వాళ్ళు ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నారో వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి కూడా మంచి సలహాలు అనేది కూడా ఇచ్చారు. అండ్ కెమిస్ట్రీ గురించి ఇంకేమన్నా సలహాలు ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. ఇప్పుడు కెమిస్ట్రీ మనకు మ్యాథ్స్ చాలామంది పిల్లలు, ఎందుకంటే ఎంపీసీ పిల్లలు కానీ బైపీసీ పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పిల్లలకి. సో నీట్లో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 4 ఉంటాయి సార్. బాటనీ జువాలజీ వాళ్ళు చదువుకోగలుగుతారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్కి వచ్చేసరికి బైపీసీ పిల్లల గురించి మాట్లాడుతున్నాం. సో మ్యాథ్స్ అప్లికేషన్స్ ఉంటాయి అందులో. వాళ్ళు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, వాడి డ్రీమ్ ఏంటంటే మంచి ర్యాంక్ రావాలి. అయితే ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫిజిక్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేయలేకపోతాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మ్యాథ్స్. ఈ క్వశ్చన్ చేయలేకపోతున్నాననే ఆ లోపల నుంచి ఎవరికి చెప్పగలుగుతాడు? ఎవరికి చెప్పగలడు? నా క్యాపబిలిటీ నాకు లేదు, సో నేను చేయలేమో, నీట్ క్రాక్ చేయలేనేమో, నాకు రాదేమో అన్న ఈ డైలమాలో వెళ్ళిపోతారు. సో నేనేం చెప్తానంటే మీకు 1 లీటర్ మిల్క్ ఇచ్చాను, చిన్న పాయిజన్ డ్రాప్ ఇలా ట్రై చేసా వేయడానికి, రైట్? ఒక 2 లీటర్ మిల్క్లో చిన్న పాయిజన్, అక్కడ వేల మిల్క్ ఉన్నది, చిన్న ఒకటే ఇలా డ్రాప్ వేసాను, మీరు మిల్క్ తాగుతారా? లేదు. అర్థమైంది కదా? అంటే మొత్తం మిల్క్ కూడా అంటే 99% మనం ప్రిపేర్ అయినా ఒక చిన్న నెగిటివ్ థాట్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ 1, 2, 3 క్వశ్చన్స్ పిల్లలు చాలా పానిక్ అయిపోయి నాకు అయిపోయింది, నాకు రాదుగా అన్న లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో నేనేం చెప్తానంటే, సో మీరు బైపీసీ పిల్లలు అయితే బాటనీ జువాలజీ మీరు సొంతంగా చదువుకుంటారు కాబట్టి చదువుకోండి. ఓకే. తర్వాత కెమిస్ట్రీ అనేది ఈజీగా ఉంటుంది, చేయొచ్చు, స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీ మీద బాగా ఫోకస్ చేయండి. సో బాటనీ జువాలజీ కెమిస్ట్రీలోనే అవుట్ ఆఫ్ మనకి 720కి ఒక 450 to 500 మార్క్స్ కనుక రాగలిగితే ఆల్మోస్ట్ ఆల్ మన సీట్కి దగ్గరికి వస్తాం, ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. ఓకే. సో మనకి ఏంటంటే బేసిక్గా ఏదో కాలేజీలో సీట్ కావాలి. ఫస్ట్ మనకు కార్ లేదు, ఏదో ఒక కార్ ఉంటే రైట్?
సో మన కారు కొనుక్కున్న తర్వాత రెండో లెవెల్కి మాకు ఇంకా బెంజ్ కార్ కావాలి, ఆడి కార్ కావాలంటారు. ఇక్కడ కూడా అంతే. సో ఒక కాలేజీలో సీట్ వచ్చేదాకా మళ్ళీ నెక్స్ట్ మంచి కాలేజ్ సీట్ రావాలని ఉంటుంది. నేనేం చెప్తానంటే ఫిజిక్స్ని 30 or 40 మార్క్స్ వచ్చినాయి, సీట్ వస్తుంది. ఫిజిక్స్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం కాన్ఫిడెంట్ మోడ్లో ఉంటాం, ఎందుకంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వచ్చేసింది. సో ఫిజిక్స్ని అప్పుడు ఏంటంటే డిఫెన్స్ మోడ్ కాకుండా అటాకింగ్ మోడ్లో చేస్తాం. ఏం పర్లేదు, వచ్చింది లేకపోతే లేదని. ఎప్పుడైతే అటాకింగ్ మోడ్లో చేస్తామో సో సబ్జెక్ట్లో స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి మెయిన్గా. ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్స్, ఎట్ ఎనీ కాస్ట్ నేను చేస్తాను. ఎస్, నాకు ఆల్రెడీ నాకు కావాల్సిన మెడికల్ సీట్కి కావాల్సిన మార్క్స్ ఆల్రెడీ నేను సేఫ్ సైడ్లో ఉన్నాను. సో నో ఇష్యూస్ అని ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుందో ఇంకా ఎక్కువ చేస్తారు స్కోర్. నా పిల్లలు, నా దగ్గర చదువుకున్న పిల్లలు ఆల్ ఇండియా 38 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా 76, ఎయిమ్స్లో అక్కడిక్కడ అయిపోయి. సో మొన్న లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 25th జేఈ అడ్వాన్స్లో కూడా వచ్చింది. నా దగ్గర చదువుకున్న పిల్లలు డాక్టర్స్ అయ్యి ఈరోజు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఓకే, అంటే చెప్తున్నాను, అంటే ఈ రోజు నేను ఎందుకు ఇన్ని టిప్స్ చెప్తున్నప్పుడు, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు ఆల్మోస్ట్ 16+ years ఎక్స్పీరియన్స్లో చాలా మందిని చూస్తాను పిల్లల్ని. వాళ్ళ బాధ ఏంటి, అసలు ఎక్కడ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు. సో సక్సెస్ సీక్రెట్స్ అన్ని తెలుసు కాబట్టి సో నేను ఇప్పుడు మీరు పిలవగానే వచ్చాను, కనీసం చాలా పిల్లలకి యూజ్ అవుతుంది. ఈ కెమిస్ట్రీని మాత్రం నీట్ పిల్లలు ఫస్ట్ హై ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, అండ్ వీలైతే ఎక్కడైతే కోచింగ్ ఎవరైనా ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో చూడండి, బట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక గురువు ఉంటే మనకి ఏంటంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, సో నేనేం చెప్తున్నానో అది కాదు, మీకేం కావాలనే దానిపైన మీరు ఫోకస్ చేయండి. సో అనలైజ్ చేసుకోవాలి మనం, మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, నేనే అని కాదు. సో మార్కెట్లో మీ కాలేజ్లో కానీ ఎవరైనా కానీ సో రెస్పెక్ట్ ఇవ్వండి ఫ్యాకల్టీస్కి, వాళ్ళ సర్వీసెస్ తీసుకోవాలి. నేను ఒకటి చూసాను, పేరెంట్స్కి టీచర్స్కి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతున్నారు. సో పేరెంట్స్కి టీచర్స్కి, ఎందుకంటే వాళ్ళిద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. టీచర్ మన ముందు ఉన్నప్పుడు సో వాళ్ళని మనం ప్రాపర్గా వాడుకోవాలి. కానీ నవడేస్ పిల్లలు రెస్పెక్ట్ అనేది పోతుంది. వాళ్ళు ఏం చెప్పేది, వీళ్ళు ఏం చెప్పేది, నాకు 1 shot వీడియోస్ వచ్చాయి అలా కాదు. సో బయట కాదు, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం ఆన్లైన్కి వెళ్ళి చూస్తున్నారు, మనకు చిన్న డౌట్ ఉంటుంది, 1 minute మీరు ఒక డౌట్ అడిగారు అనుకోండి, నేను ఇమీడియట్ చెప్పేస్తాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టారనుకోండి, మీకు 10 వస్తాయి. మీరు ఒక 1 minuteకి మనకు టైం ఎంత పోతుందంటే 10 hours. మాకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతాం, డిస్ట్రాక్ట్ అయిపోతాం, వేరే చాప్టర్కి వెళ్ళిపోతాం మనం. అంటే ఆన్లైన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి మనం. అంటే వేరెవరు మనకి ఎక్కడైతే ఇప్పుడు ఫ్యాకల్టీ అందుబాటులో లేని వాళ్ళు, కొంచెం రూరల్లో ఉండేటోళ్ళు వాడచ్చు ఎక్కడైనా కానీ రిసోర్సెస్, బట్ ఫ్యాకల్టీని ఎక్కువగా వాడుకోవాలని చెప్తున్నాను. రెస్పెక్ట్ ఇవ్వాలి ఫ్యాకల్టీకి అండ్ పేరెంట్స్కి, వాళ్ళు చెప్పింది వినాలి, ఎందుకంటే వాళ్ళు మన కోసం చెప్తారు. కానీ ఈ రోజులలో వాళ్ళు నువ్వేం చెప్పేది, ఇంట్లో పేరెంట్స్ మాట వినాం మనం, ఇక్కడికి వస్తే టీచర్స్ మాట వినాం, ఎవరో ఏదో చెప్తే మాత్రం వాళ్ళ మాటలు వింటాం మనం. సో చెప్పిన పేరెంట్స్కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి. 100% నేను చూశాను, ఆ ఒబీడియన్స్, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి, రైట్, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అంటే మనకు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక క్లారిటీ అనేది 100% ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకున్నాం. సో మన టార్గెట్ ఏంటి, మెడిసిన్ లేదంటే ఐఐటి. సో ఇప్పుడు నేను దాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నాను, మీ పర్స్పెక్టివ్లో ఢిల్లీ అనేది మన టార్గెట్. సో మనం స్టార్ట్ అయినాం, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రైట్. సో ట్రైన్ మిస్ అయిపోయింది, మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకొక వే అనేది చూసుకోవాలి. సో చాలామంది పిల్లలు ఏంటంటే అది అయిపోయింది కదా, ఇక ట్రైన్ ఇంకేం వస్తుంది, ఇంకేం ట్రైన్ రావు, ఇదే లాస్ట్ ట్రైన్ అనుకుంటారు. కార్లో వెళ్తున్నారు, పంచర్ అయింది, వెళ్ళలేరా ఢిల్లీకి? ఎందుకు వెళ్ళాం? ఆ కారు కాకపోతే ఇంకో కారు. అంటే ఇక్కడ మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఢిల్లీకి వెళ్ళను అని కాదు, నాకు ఇది వస్తుందో రాదో కాదు, నేను ఎట్ ఎనీ కాస్ట్ ఢిల్లీ వెళ్ళాలి. వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఆబ్వియస్ ఆబ్స్టకిల్స్ వస్తాయి, అందరికి వస్తాయి. ఇప్పుడు కొంతమందికి సరైన ఫ్యాకల్టీ ఉండదు, కొంతమందికి బుక్స్ కొనుక్కునే స్కోప్ ఉండదు, కొంతమందికి అన్నీ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, కొంతమందికి అన్నీ ఉన్నా కానీ అది రాదు, చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు సోషల్ మీడియా గ్యాడ్జెట్స్లో. సో ఇలా పట్టుకొని జస్ట్ ఒక
రీల్ చూడగానే డోపమైన్ రిలీజ్ అవుతుంది. యా. సో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ కానీ వీళ్ళంతా ఏమవుతుందంటే రీల్స్లో హై డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే ఈ డోపమైన్ డీటాక్సిఫై కూడా చేసుకోవాలి మనం ఈ రోజులలో. ఈ డోపమైన్ అనేది ఏంటంటే మనకు ఏదైనా మంచి రీల్ చూసామనుకోండి హై డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి బెంజ్ కార్ ఈరోజు ఆఫర్ చేసాం, బెంజ్ కార్లో ఈరోజు 3 years వచ్చారు. 3 years వచ్చిన తర్వాత మీకు ఒక ఆల్టో కార్, డొక్క ఆల్టో కార్లో కూర్చోబెట్టాను, ఎలా ఫీల్ అవుతారు? కొంచెం ఫీల్ అవుతాం. సో ఈ హై డోపమైన్ యాక్టివిటీస్ ఉంటాయి ఏవి మన ఇన్స్టాగ్రామ్లో కానీ అవి రీల్స్ కానీ ఇవి. సో అవి చూసిన తర్వాత మనం ఎప్పుడైతే చదువుకోవడానికి బుక్స్కి వస్తామో మనకి అసలు అది మనకేంటంటే చదవాలన్న ఫీలింగ్ కూడా రాదు, బోర్ వస్తుంది. ఈ డోపమైన్ అనేది స్పైక్స్ అవ్వవు. సో దీనివల్ల వీళ్ళకి బోర్ కూడా చదవాలనిపించింది, మళ్ళీ అదే చూడాలనిపిస్తుంది. సో ఈ రోజులలో డిస్ట్రాక్షన్స్ ఇలా అవుతున్నాయి. వాడు చదువుకోవాలని ఉంటుంది, బట్ థింగ్ ఏంటంటే ఈ గ్యాడ్జెట్స్ వల్ల సో హై చదువుకోలేకపోతున్నారు. వాడు చదువుకోవాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అంత అయిపోయిన తర్వాత వాడు ఇంట్రస్పెక్ట్ చేసుకొని వాడు నిందించుకుంటాడు, నేను ఐ మేడ్ ద మిస్టేక్ అని మళ్ళీ వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ ఫ్రీక్వెంట్లీ జరుగుతుంది చాలామంది పిల్లలలో. ఓకే. సో దీనికి ఏంటంటే మనం ప్రాపర్గా మొబైల్స్ కానీ ఇవన్నీ స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. ఇంత టైం ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలంటే మనకి లైఫ్లో ఒకసారి మనం ఒక డాక్టరో ఐఐటీ అయిన తర్వాత సో యూ కెన్ డూ సంథింగ్, నో ఇష్యూస్. అప్పుడు నువ్వు రీల్స్ చూసుకో, ఎవరేమన్నారు. ఎందుకంటే లైఫ్లో ఇది టర్నింగ్ పాయింట్. ఈ నీట్ కానీ ఐఐటి కానీ ఏంటంటే మన లైఫ్ టైంలో ఇక్కడ కనుక మనం టైం కనుక ప్రాపర్గా వాడుకుంటే మనకి మిగతా మంచి ఐఐటీలో కనుక వెళ్తే సో లైఫ్ లాంగ్ మనకు ఐఐటి పేరు ఉంటుంది. సో ఎందుకు వెళ్ళాలి, అందుకు ఐఐటికి వెళ్ళాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఐఐటికి కానీ మంచి కాలేజీలకి అంటే ఎందుకు అనుకుంటారు మీరు మామూలుగా ఐఐటీస్ అని ఎందుకు? అందుకని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అండ్ దాని తర్వాత వచ్చే వాల్యూ కానీ అండ్ జాబ్స్ కానీ ఇలా ఒకటి రెండని కాదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడ ఏంటంటే అల్యూమినియం ఉంటుంది. సో మనకి ఏంటంటే ఐఐటికి వెళ్తే సో మీరు ఎప్పుడైతే చదువుకునేటప్పుడు ఆ డ్రీమ్ చూడాలి ప్రతి ఒక్కరు. సో రేపు కరెక్ట్ ఒక 6 monthsలో నేను అక్కడ ఉంటాను, ఆ క్యాంపస్ ఎంత బాగుంటుంది, గ్రీన్ క్యాంపస్ ఉంటుంది, రైట్. సో మంచి ఫ్రెండ్స్ వస్తారు, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు ఒక 20-30 years అల్యూమినియం ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ బయటకు వెళ్ళి ఎక్కడ చదువుతున్నాం అంటే ఐఐటి అని చెప్తే ఆ రెస్పెక్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ 3rd year 4th yearలోనే ప్లేస్మెంట్స్ వస్తాయి, రైట్. సో ఈవెన్ మీకు జాబ్స్ రాకపోయినా మీరు ఐఐటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఇంటర్వ్యూ పోతే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ వాడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనుకోండి. సో అరే నువ్వు ఐఐటి ఢిల్లీనా అని చెప్పి ఆటోమేటిక్గా సాఫ్ట్ కార్నర్ వస్తుంది. సో ఎలా ఉన్నారు క్యాంపస్ నాకు ఫీలింగ్ తోటి కూడా జాబ్ ఇస్తాడు, రైట్. సో నార్మల్ కాలేజీలో ఒక 90%, ఒక ఐఐటీలో ఒక 60%, ఇద్దరు ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఐఐటీస్కి చాలామంది ఇస్తున్నారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ అంటే మనము చదివేటప్పుడు ఫ్యూచర్ని కూడా చూసుకోవాలి. అంటే ఎలా ఉంటుంది మన లైఫ్, ఎలా ఉంటుంది అంటే ఈరోజు కొంచెం కష్టపడవచ్చు, రైట్. బట్ అది చూసినప్పుడు అసలు ఇది కష్టమే అనిపించదు. అంటే యాటిట్యూడ్ ఉండాలి మనకి. చిన్న కాలేజీలో ఏం చదువుతాం, చదివితే గీతే ఈ కాలేజ్ చదవాలన్న యాటిట్యూడ్. సో ద యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెప్పాలి. నేను చిన్న కాలేజీలో చదవన్నాను, నేను చదివితే గీతే ఐఐటి ఢిల్లీలో చదువుతా, ఐఐటి ముంబైలో చదువుతా, ఐఐటి ఖరగ్పూర్లో చదువుతా అని ఎప్పుడైతే చెప్తామో సో చెప్పిన తర్వాత మనకు లోపల అనిపిస్తుంది ఎస్ వాళ్ళకి చెప్పినాం కదా చేయాలని. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇండైరెక్ట్ మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ అన్నారు అనుకోండి, మంచి ఎయిమ్స్లో చేస్తాయి, ఐఐటి ఎయిమ్స్ ఢిల్లీలో చేస్తా, నా పిల్లలు ఉన్నారు ఎయిమ్స్లో, ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది. సో చెప్పుకోవడానికి ఎయిమ్స్ అనగానే అంటే ఆ మోటివేషన్ మనకేంటంటే ఇది కాకుండా అది చూసినప్పుడు ఈ చిన్నవి ఉంటుంది మనకి. సో ఒక 6 నెలలు మనం స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉంటే, డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. టాలెంట్ కంటే డిసిప్లిన్ ఉన్నోళ్ళు పిల్లలు, కన్సిస్టెన్సీ ఉన్నోళ్ళు ఈ రోజులలో విజయాలు అనేది కూడా ఈజీగా అవుతున్నారు. ఎందుకంటే టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి డిసిప్లిన్ ఉండదు. సో డిసిప్లిన్డ్గా అంటే ఒక ప్రాపర్గా నిద్రపోవాలి. స్కెడ్యూల్స్ అనేవి టైం స్కెడ్యూల్స్ కూడా మనం ఈ టైంకి నిద్రపోవాలి, ఈ టైంకి లేవాలి, ఇగో ఇంత టైం ఉంది. సో దీన్ని ఎలా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ప్రాపర్ ప్లాన్, ఈరోజు ఇది చదవాలి అంటే ఎప్పుడైతే మనం ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేస్తామో సక్సెస్ అవుతాం. మనం ప్లానింగ్ చేయట్లేదంటే మనం ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. నైస్. అంటే వీఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్. అంటే ప్లాన్, ఎగ్జిక్యూషను, మోటివేషను, సో ఇవన్నీ ఒకటి కాదు ఇక్కడ, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో. సో ఈ
ఫ్రెండ్స్ కూడా చాలా టైం అరే బయటికి వెళ్దాం రా అంటారు. సో మీరు ఒక మైండ్ఫుల్నెస్తో ఉండాలి. లాస్ట్ పాయింట్ మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలు మైండ్ఫుల్నెస్. నేనేమంటానంటే మీరు సినిమా చూస్తారా చూడండి, సో డేని ఒక ప్లాన్ చేసుకోండి, ఈ అవర్లో నేను సినిమా చూస్తాను. సో పర్టికులర్గా చూడండి సినిమా, ఎంజాయ్ చేయండి. ఈ టైంలో నిద్రపోవాలి అంతే. ఈ టైంలో నేను చదువుకో. బట్ డోంట్ మిక్స్ ఆల్. చదువుకునేటప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది, సినిమా చూస్తున్నప్పుడు చదువుకోవాలనిపిస్తుంది, రైట్? పడుకున్నప్పుడు రేపటికి ఎగ్జామ్ గుర్తొస్తుంది. సో ఇవన్నీ మిక్స్ అవుతుంటాయి వీళ్ళకి. సో దీనివల్ల ఎక్కడ కూడా ప్రాపర్గా సక్సెస్ అనేది రాదు. నేనేమంటానంటే ప్లాన్ ఇట్, మేక్ ఇట్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ రోజున ఒక హాఫ్ అన్ అవర్ నేను గేమ్స్ ఆడతాను లేదా సినిమా చూడు, దాన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయాలి. చదివేటప్పుడు పర్ఫెక్ట్ చదవాలి, మళ్ళీ చదివేటప్పుడు నేను సినిమా చూస్తానని అంటే అలా కాకూడదు. సో ప్రాపర్గా మనం స్లీప్ అవర్స్ కానీ ఇవన్నీ మనం ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నైస్ సార్. మొత్తం ఇదైతే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు. ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్ మనకు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని గురించి ఇంకా ఎలా మనము ఏంటంటే ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి కావాల్సిన ప్రిపరేషన్స్ వైజ్ కానీ అన్నీ చాలా చక్కగా వివరించారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాత్రం ఇంకా బోల్డ్ అనే విషయాలన్నీ కూడా మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.